మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మాసాలలో పరమ పవిత్రమైనదిగా మహిమాన్వితమైనదిగా కార్తీక మాసం కనిపిస్తుంది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, దానాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. శివకేశవుల పూజ కొరకు పరమ పవిత్రమైనది ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో పెద్ద, చిన్న, ముసలి, ముక్క అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి శివ అనుగ్రహాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో చేసే ఎటువంటి పని అయినా 1000 రెట్ల ఫలితాలను అందజేస్తుంది. మనం చేసే దానాలు, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలను కలిగిస్తాయి. ఈ కార్తీక మాసంలో చాలామంది తెలిసి తెలియక చాలా పొరపాట్లను చేసి వారి పూజా ఫలితాలను పోగొట్టుకుంటారు. మనం ఈ కార్తీక మాసంలో గుడిలో దీపం వెలిగించడానికి గుడికి వెళ్తాం. ఇలా దీపం వెలిగించే క్రమంలో కొన్ని వస్తువులను మర్చిపోయి వెళ్తూ ఉంటాం. అనగా ఉదాహరణకు వత్తులు లేదా అగ్గిపెట్టె, నూనె ఇలా మర్చిపోతూ వెళ్తూ ఉంటాం. ఈ వస్తువులను మీరు ఇతరుల నుండి తీసుకోకూడదు. ఎందుకంటే వాటి ఫలితం మనకు రాకుండా వారికి కూడా సగం వెళ్ళిపోతుంది. మనం దీపం వెలిగించడానికి నూనెను మరిచి పక్కవారిని అడిగితే వారు ఇస్తారు. మనం ఆ నూనెతో దీపం వెలిగిస్తే ఆ దీపం వెలిగించిన ఫలితం మనకు సగం వస్తుంది, నూనె ఇచ్చిన వారికి సగం వెళ్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో మనం ఉసిరి దీపాలను వెలిగిస్తాం. చాలామంది ఉసిరికాయలను మిగిలిపోతే పక్కవారికి ఇస్తూ ఉంటారు. మీ చేతులతో ఈ ఉసిరికాయలను ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఒకవేళ మిగిలితే ఒక శుభ్రమైన ప్రదేశంలో గుడిలోనే పెట్టి వెళ్ళాలి. అలాగే మీ చేతులతో పూజా ద్రవ్యాలను ఇతరులకు ఇవ్వకూడదు, క్రింద ఉంచి తీసుకోమని చెప్పాలి. అలాగే కార్తీక బహుళ సప్తమి రోజు మనం పొరపాటును కూడా నువ్వులకు సంబంధించిన వంటకాలను, పదార్థాలను తినకూడదు. అలాగే ఉసిరికి సంబంధించిన పదార్థాలను కూడా తినకూడదు. ఈ పదార్థాలను తింటే మీకు లేనిపోని కష్టాలు, బాధలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. కార్తీక పురాణంలో కూడా ఈ విషయం చెప్పబడింది. కాబట్టి కార్తీక బహుళ సప్తమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలను తినకుండా మంచి ఫలితాలను పొందండి. అలాగే మీ చేతులతో మనం ఇప్పుడు చెప్పుకున్న పూజా ద్రవ్యాలను ఇతరులకు ఇచ్చి దరిద్రాన్ని కోరి తెచ్చుకోకండి. ఈ కార్తీక మాసంలో తగు జాగ్రత్తలను తీసుకుని ఆ శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.